2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, పేరెంట్స్ ఎస్పెషల్లీ అంటే వాళ్ళు బయట ఉన్నప్పుడైనా, లేదు అంటే ఇంట్లో ఉన్నప్పుడైనా, ఏదో పనిలో ఉన్నప్పుడైనా పిల్లలు ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. అంటే వయసుతో సంబంధం లేదు. అలా పిల్లలు ఎప్పుడైనా కూడా వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్‌ప్రెస్ చేసే ప్రాసెస్‌లో పేరెంట్స్ దాన్ని కనుక ఇగ్నోర్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్? ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే ఇది ఇనీషియల్ స్టేజ్ నేను 2గా డివైడ్ చేస్తా. ఏజ్ ప్రకారం ఇనీషియల్గా 2.5 years ఒక స్టేజ్ పుట్టిన నుంచి 2.5 నుంచి నెక్స్ట్ స్టేజ్. ఇనీషియల్గా మనం హ్యాపీగా ఉన్నప్పుడు కిడ్ మన దగ్గరికి వస్తే రిసీవ్ చేసుకుని ఎగిరి గంతేస్తాం. అదే మనం మూడ్ ఆఫ్ ఉంటే కిడ్ సేమ్ అదే ప్యాటర్న్ వచ్చినప్పుడు బయటికెళ్ళు అనేస్తాం. ఎందుకంటే అది అలా అనగానే ప్రాబ్లం లేదు. బికాజ్ మనకి తెలుసు మనం కరెక్ట్ చేస్తున్నాం అన్న సిచ్యువేషన్ ఉంటో వాళ్ళకి తెలియదు. మనం కరెక్ట్ అనుకుంటాం. కానీ అదేంటి నాన్న రాంగ్ ఫీల్ అయ్యాడు, నేనేమో తప్పు చేశానా అంటే ఈ టైంకి వెళ్ళకూడదు అయితే. సో నెక్స్ట్ టైం కిడ్ మీరు వచ్చిన తర్వాత పరిగెత్తుకుంటారు, డబుల్ చెక్ చేసుకుని నాన్న మూడు బాగుందా లేదా, నాన్న గుడ్ న్యూస్ ఉందా, నాన్న ఎలా ఉంది అని చెప్పి వస్తారన్నమాట. అంత క్యాషువల్. అండ్ అది దట్టు అమ్మ నాన్న కలిసి మాట్లాడుతున్నారు, వీళ్ళు తిట్టుకున్నారా కొట్టుకున్నారా, మూడు బాగుందా లేదా, నేను నిజంగా రావచ్చా నా దగ్గరికి, యాక్చువల్గా ఏదో చెప్పాలనుకున్నాను అర్జెంట్గా ఫస్ట్ చెప్పేస్తుంటారు. అంతా వినేస్తున్నారు, ఓ వెరీ గుడ్ ఎక్సలెంట్ అని చెప్పేస్తుంది. తర్వాత ఈ స్టేజ్ దాటగానే మన రిసీవింగ్ ఉండదు, ప్రెషర్ పెరిగిపోతుంది. మన అఫీషియల్ ప్రెషరు పర్సనల్ పెట్టేస్తాం, వైఫ్ ప్రెషర్ కిడ్ పని పెడతాం. అందుకే అమ్మ నాన్న మాట్లాడినప్పుడు పేరెంట్స్ లాక్ చేసుకుని మాట్లాడుకోవాలి. నువ్వు వైఫ్ని తిట్టాలి, వైఫ్ని ఏమైనా మాట్లాడాలి, డిస్కస్ చేయాలంటే క్లోజ్ ద డోర్, సైలెంట్గా మాట్లాడుకోండి. బికాస్ కిడ్స్ అన్నీ రికార్డ్ చేసి ప్రతి ఒక్క స్టేజ్, అండ్ దట్టు 2.5 years ఇనీషియల్ స్టేజ్లో అమ్మ నాన్న తిట్టాడు, అమ్మ నాన్నని కొట్టాడు, ఆ రీజన్స్ అన్నీ స్టోర్ అయిపోతుంటాయి. వాళ్ళకున్న ఫిల్టర్స్ అన్నీ డెస్ట్రాయ్ అయిపోతుంటాయి. నాన్న గుడ్, నాన్న బ్యాడ్, అమ్మ గుడ్, అమ్మ బ్యాడ్, ఈ ప్యాటర్న్స్ అన్ని సెట్ అయిపోతే వాళ్ళు ఏది చేయలేరు, రాలేరు దగ్గరికి. ఇదొకటి. ఇది కాకుండా సెకండ్ స్టేజ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి చెప్పే ఫీలింగ్స్ అనేది యాక్సెప్ట్ చేయరు. నేను ఇంకా ఏది చెప్పను, వర్కౌట్ అవుతుంది కాబట్టి నేను కావాలని క్రాంకీ అవుతా. నాకు ఏదైనా కావాలంటే అడిగినప్పుడు యాక్సెప్ట్ చేయట్లే, వెళ్ళినప్పుడు నన్ను తీసుకోవట్లే, నేను ఇప్పుడు క్రాంకీ చేస్తా, నాకు ఇది కావాలి. ఎందుకంటే నువ్వు అడిగితే ఇవ్వవు. నాకు నాన్నకి చిప్స్ అడిగితే ఇవ్వరు నాన్న, నేను అదే అడుగుతా. అండ్ ఎలా అడుగుతానంటే ఐ విల్ బికమ్ వెరీ గుడ్ నౌ. బయటికి సూపర్ బజార్ వెళ్తాం కదా, వద్దు నాన్న అది నేనేం కొన్నాను, అక్కడ క్రాంకీ క్రియేట్ చేస్తాడు. ఫంక్షన్స్కి వెళ్ళాం, అక్కడ క్రాంకీ, ఇంకా వాళ్ళు సరెండర్ అయిపోతారు అన్నమాట. అమ్మో బయటికి వెళ్తే నా పరువు పోతుంది, ఈ ఫీలింగ్స్ హర్ట్ చేశాను వీడిని, నేను బయటికి వెళ్తే ఐ షో స్టార్స్, నాకు స్టార్స్ చూపిస్తారు వాళ్ళు. ఇలా అవుతున్నాయి ఇవి. బయటికి వెళ్ళినప్పుడు కిడ్స్ దే క్రాల్, దే క్రై, దేని మొత్తం చింపేసి రాసేసి కావాలని నాన్నని ఇన్సల్ట్ చేసేసి, అంత లేదు నీ పని చూసుకో అని చెప్పేసి, అమ్మ నీకు అంత వాల్యూ లేదు, నువ్వు అంత ఎడ్యుకేషన్ కాదని. ఇది పబ్లిక్, ఇంట్లో అనిపిస్తే ఓకే, బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పబ్లిక్ అపియరెన్స్ ఉన్నప్పుడు కావాలని దెబ్బులు. అందుకే వాళ్ళు చాలామంది పేరెంట్స్ బయట తీసుకెళ్ళరు, ఇంట్లోనే అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ తెలిసి ప్లాన్ చేస్తుంటారు మన కిడ్స్కి. కిడ్స్ ఆర్ సో స్మార్ట్ యానిమల్స్. వాళ్ళు ఎలా ఉంటారంటే హ్యూమనే స్మార్ట్ యానిమల్, చాలా క్లెవర్గా. ఓకే, బికాజ్ మైండ్ లోపల గేమ్ ఆడుతుంటారు వాళ్ళు. సింహ వ్యూహం, చాలా వ్యూహాలు ఉంటాయి వారికి. మకర వ్యూహం అని, అంటే నాకు ఈ ఛాలెంజ్ వచ్చింది, ఈ ఛాలెంజ్ని నేను కరెక్ట్గా తీసుకోకపోతే నాన్న ఇది చేస్తారని మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇది చేయట్లే కాబట్టి నేను ఇది చేస్తే కంపల్సరీ వింటారు. ఐ క్రాంక్ ఒకటే అంటే, అందుకే చూడండి ఏదైనా కావాలంటే ఏడ్ చేస్తారు. అండ్ నార్మల్గా ఏరవడం ఒక లెక్క, ఆ స్టేజ్ దాటితే పడి ఇంకా నెక్స్ట్ కొట్టేసుకోవడం, ఇంక నెక్స్ట్ లెవెల్. అంటే అది మనం నార్మల్గా కౌన్సిలింగ్ కూడా యాక్సెప్ట్ చేయరు, చాలా హై వెళ్ళిపోతారు. దీనివల్ల పేరెంట్స్కి మెంటల్ పీస్ పోతుంది. వాళ్ళు కావాలని డిసైడ్ అయిపోయి హాస్టల్ వేసేస్తారు. హాస్టల్ వేసిన తర్వాత డిస్టెన్స్ పెరిగిపోతుంది, బాండింగ్ తగ్గిపోతుంది, మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది అన్నమాట. అంటే వాళ్ళ ఫ్యూచర్ భవిష్యత్, కిడ్స్ ఫ్యూచర్ భవిష్యత్ డిస్ట్రాయ్ అయిపోతుంది. బికాస్ వాళ్ళకి ప్యాంపరింగ్ లేదు, లవ్ లేదు, కేర్ లేదు, అట్మాస్ఫియర్ బాగాలేదు. ఇవన్నీ ఎఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏమవుతారో అనే క్లారిటీ ఉండదు. ఓకే వీడిని హాస్టల్ వేసాను, 10th వరకు చదువుకుంటాడు, 10 నుంచి ఇక్కడ ఆ హాస్టల్ వేస్తాను, రెసిడెన్షియల్ ఉంచేస్తాను, ఇవన్నీ బాండింగ్ పెట్టేసి లాక్ చేసేసి వితౌట్ ఎనీ కండిషన్స్. నువ్వు నేను చెప్తే ఇది చేస్తా కూడా కాదు, నువ్వు చెయ్యాలంతే. ఓన్లీ 1 version, నో 2 version, నో చాయిస్. వితౌట్ చాయిస్ కిడ్కి అలా రుబ్బేస్తే భవిష్యత్తు మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. ఫ్యూచర్ వాళ్ళే. మనం ఒక స్టేజ్ తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోకపోతే దే బికమ్ ఎనిమీస్ అయ్యి రివెంజ్ తీసుకుంటారు. రివెంజ్ ఇది
కిడ్స్కి ఒక ఫిజికల్ పవర్ ఉండదు. ఏజ్ వైస్ ఏ విధంగా ఉంటుంది సార్? ఇప్పుడు చిన్న పిల్లల్లో ఫీలింగ్స్ ఇగ్నోర్ చేయడం వల్ల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? ఫస్ట్ 2.5 years ఏది ఉందో స్టేజ్, వాళ్ళు బేసికల్గా చెప్పరు. వాళ్ళు అమ్మ వర్క్లో ఉన్నప్పుడు మూడ్ డిస్టర్బ్ చేస్తారు, ఎక్కువ ఏడుస్తారు. అమ్మ వర్క్ ఉన్నప్పుడు డిస్ట్రాయ్ చేస్తారు, నాన్నతో ఫైట్ ఉన్నప్పుడు డిస్ట్రాయ్ చేస్తారు, నాన్నతో మాట్లాడినప్పుడు డిస్ట్రాయ్ చేసేసి ఇంకా క్రాంకీ క్రియేట్ చేస్తారు. వీళ్ళ వర్షన్స్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెట్టించేస్తుంటారు. నాకు అది కావాలి, నాది కావాలంతే, ఐ వాంట్ ఐఫోన్. ఏం చిన్నపిల్లలు 2.5 years పిల్లలు, ఐ వాంట్ దిస్ ఫోన్. పీపుల్ టాక్ లైక్ దట్. ఎడ్యుకేషన్ కొంచెం ఫైనాన్షియల్ రిచ్ ఉంటే ఇంకా వాళ్ళకి స్టాపేజ్ ఉండదు అక్కడ. దే డిమాండ్, నాకు ఐప్యాడ్ కావాలి, నేను వీడియోస్ చూసుకోవాలి. అండ్ ఈ వర్షను అమ్మ త్రూ వస్తుంది. వాడు నా మాట వినట్లేండి, వాడికి ఐఫోన్ కొనిచ్చాను, ఐ వాంట్ ట్యాబ్. వాడు మూవీ కార్టూన్స్ చూడడానికి కంపల్సరీ కావాలి, మ్యాండేటరీ, లేకపోతే కుదరట్లే. వాడికి చిప్స్ కావాలి, లేకపోతే వాడు వినట్లే. ఇది ఎప్పుడు ఇవన్నీ వాడి కిడ్ ఏది చెప్పింది మనం చేస్తుంటే రిమోట్ అక్కడ ఉంది. ఆ రిమోట్ ఎంత లెవెల్ వస్తుంది? ఇనిషియల్ స్టేజ్ కదా, మామూలుగా చెప్తే వినేస్తుంటారు. ఇనిషియల్ స్టేజ్ చిన్న చిన్న కోరికలు, అది రప్చర్ అయ్యి పెరుగుతుంటుంది. అందుకే ఫస్ట్ 2.5 years చిన్న చిన్న కోరికలను ఓకే అనేస్తాం. స్టేజ్ 2.5 years నుంచి 6 years లోపల వాళ్ళు ఎంత క్రాంకీ తయారవుతారంటే కోరికలు అనేది పైకి ఎదుగుతున్నప్పుడు బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ అవుతుంది. నాకు ఇది ఇవ్వాలి, లేకపోతే యు ఆర్ అన్ఫిట్. అంత ఛాన్స్ లేదా, నీకు ఆ మాత్రం చేయలేవా, కాంట్ యూ బై ఎ బిగ్ కార్. నాన్ననే బుల్లీ చేస్తారు, అమ్మనే బుల్లీ చేస్తారు. అందుకే వాళ్ళ ఇనీషియల్ స్టేజ్లోనే వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుని అసెస్ కరెక్ట్ చేసి వాళ్ళ కోరికలన్నీ తీర్చమని చెప్పట్లే. వాళ్ళ అది ఫీలింగా ఆర్ ఇది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా? ఇన్ఫ్లుయెన్స్ అయితే మీరు రైట్గా మాట్లాడితే అది రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అని క్లారిటీ వచ్చేస్తుంది. మీ ట్రాప్లో పట్టారు. పిల్లలు ఎప్పుడు మీ ట్రాప్లో ఉండాలి, వేరే వాళ్ళ ట్రాప్లో వెళ్ళకూడదు. బికాస్ యాజ్ ఎ పేరెంట్గా మనం కిడ్స్ని మంచిగా చూసుకుంటాం, అది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా సార్, మీరు అన్నట్టుగానే అంటే చాలామంది పిల్లల్లో ఇది మనం గమనిస్తూ ఉంటాం. అంటే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేదో చెప్పాలి అనుకుంటారు, కానీ తెలియకుండానే వాళ్ళిద్దరి మధ్య ఒక డిస్టెన్స్ని క్రియేట్ చేసుకొచ్చింది. అవును, కిడ్స్ చాలా ఇనిషియల్ స్టేజ్లో అంట మాటలు రాని ఆర్ 2.5 years స్టేజ్లో వాళ్ళు ఓన్లీ చూసి నేర్చుకుంటారు. వాళ్ళు మాట్లాడడం ఒకటి, మనం మాట్లాడుతున్న నాన్న చదువుకో అంటే కాదంట. నాన్న ఈ టైంకి ఆఫీస్కి వెళ్ళలేదే, నాన్న సెల్ ఫోన్ చూస్తున్నాడే, ఓ నేను చూడొచ్చు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. అంటే వాష్రూమ్కి వెళ్ళాం, కాళ్ళు కడుక్కో, నీ టవల్ మడత పెట్టక్కడ. ఇవన్నీ చెప్పే నాన్న చేయట్లేదే, అమ్మ చేయట్లేదే, అన్న చేయట్లేదే. ఇవి చిన్న సిబ్లింగ్స్ వాళ్ళందరూ నేర్చేసుకుంటుంటారు. అండ్ గట్టిగా వాయిస్ పెంచగానే భయం వేస్తుంది పాపం. కిడ్స్ రాలేరు, వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేయలేరు. అందుకే వాళ్ళ ఫీలింగ్స్, ఇంట్లో ఉన్న ఫీలింగ్స్ అయితే ఓకే, స్కూల్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా అక్కడ ఏమన్నా మొలైస్ అయినా, ఏం ప్రాబ్లం వచ్చినా, ఏదైనా చెప్తే నాన్న అమ్మ తిడతారు, ఎందుకు వచ్చిన గోల ఆపేసుకుంటారు. నువ్వు సరిగ్గా ఉండాల్సింది, నువ్వెందుకు అరిచావు వాళ్ళపైన, నువ్వెందుకు కొట్టావు, అమ్మ వాళ్ళు నన్ను కొట్టారు, వాళ్ళు నన్ను బాత్రూంలో మొత్తం డే లాక్ చేశారు. దిస్ ఇస్ ద సిచ్యువేషన్స్. బాత్రూంలో డే మొత్తం లాక్ చేశారు. లాక్ చేసి బయటకు వచ్చిన తర్వాత దిస్ ఈజ్ ద, వాళ్ళు చెప్పరు పాపం, పిల్లలు చెప్పరు. బికాజ్ ఫియర్. నేను మాట్లాడితే నాన్న అమ్మ నన్ను కొట్టేస్తారు, నన్ను బ్లేమ్ చేస్తారు, నేను బ్యాడ్ అయిపోతా, ఎందుకు బెస్ట్ సైలెంట్ ఉండిపోతా, నేనే హ్యాండిల్ చేసుకుంటా అనుకుని చేయలేరు పాపం. వాళ్ళ ఫిజికల్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. కొంతవరకు మేనేజ్ చేస్తారు, కొంతమంది చేస్తారు. మళ్ళీ చెప్పాలంటే బికాజ్ ఈ వర్షన్లో స్కూల్ లోపల బ్లేమ్స్ వచ్చేస్తాయి. బికాజ్ నువ్వు ఎందుకు కొట్టేవాడిని అని బ్లేమ్ వస్తుంది. బికాజ్ ఆపోజిట్ పర్సన్ తప్పు చేసినా దాన్ని కవర్ చేయడానికి ఇంత పవర్ ఉండదు పాపం కిడ్కి. దానివల్ల ఐసోలేట్, సింగిల్, డల్ అయిపోతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.